ఈరోజు మనకి ఒక 2-3 రోజుల్లో శివరాత్రి పర్వదినం రాబోతూ ఉన్నది. రాత్రులు ఎన్నో మన జీవితంలో గడుస్తూ ఉంటాయి. కానీ శివరాత్రి ఏమిటి? ప్రతిరోజు వచ్చే రాత్రి శివరాత్రికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అని దాని గురించి తెలియజేయండి అని దేశ విదేశాల నుంచి కూడా అభ్యర్థనలు వస్తూ ఉన్నాయి. శివరాత్రి ఈ జీవితం అంతా కూడా మనకి రాత్రి శివరాత్రిగా గడుస్తుంది. ఏం చేతంటే మనం నిద్ర లేచిన దగ్గర నుంచి ఈ శరీరం అనే శవాన్ని మోసుకుని తిరుగుతూ ఉన్నాం. మోసుకుని తిరుగుతున్నది ఎవరంటే లోపల ఉన్నటువంటి శివుడు అనేవాడే జీవుడు. ఈ జీవుడు నిరంతరం శీరయతి ఇది శరీరం అంటే నిరంతరము చావుకి దగ్గర అవుతూ ఉన్నది. మన శరీరంలో అనేక కణజాలం ప్రతిదినం మరణిస్తూ ఉన్నది, కొత్త శరీరం ఆవిర్భవిస్తూ ఉన్నది. అందుకే చిన్నప్పుడు ఉన్నటువంటి బాల్యంలో ఉన్నటువంటి శరీరం కౌమారంలో ఉన్నటువంటి శరీరం యవ్వనంలో ఉన్నటువంటి శరీరం మనకి వృద్ధాప్యంలోనూ కనపడకుండా కనుమరుగవుతుంది. అంటే బాల్యంలో ఉన్నటువంటి నీవు మరణించి కౌమారంలో ఉన్న శరీరం మరణించి యవ్వనంలో మరణించిన శరీరం వృద్ధాప్యంలోకి వెళ్ళి వృద్ధాప్యంలో పరిపూర్ణమైనటువంటి విశ్రాంతిని పొందుతూ ఉంటుంది. అందుకే ఈ శవాన్ని మోసుకు తిరుగుతున్నటువంటి శివం నీవు. అలాంటి శివం నేను అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో ఆ తెలుసుకునేటటువంటి సమయం ఏదైతే ఉందో అది శివరాత్రి. అయితే ప్రతి రాత్రి మనం నిద్రిస్తూ ఉన్నాం, అంటే సుషుప్తి అవస్థలోకి వెళ్తున్నాం. గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు పక్కన ఉన్నటువంటి భార్య, మన ఐశ్వర్యం, మన అప్పులు, మన తప్పులు ఇవన్నీ మనకి గుర్తు రావు. ఎందుచేతంటే పూర్తిగా మనం శివైక్యం చెంది ఉంటాము. మన యొక్క స్థితి గాఢ నిద్రలో శివుడిని నేను అనేటటువంటి తెలియని స్థితిలో మనం నిద్రపోతూ ఉంటాము. నిద్రపోవడం అంటే ఆ రోజు నీవు మరణించిన వాడితో సమానంగా నీకు ఏ అనుభవం లేనటువంటి ఒకనొక స్థితిని నువ్వు పొందుతూ ఉన్నావు. అంటే ప్రతిరోజు మనం మరణిస్తూనే ఉన్నాం. మరణించిన తర్వాత ఈ శరీరం, ఈ ఇంద్రియాలు దేన్ని గ్రహించవు. అలాగే గాఢ నిద్రలో కూడా ఈ ఇంద్రియాలు పనిచేయకుండా పోతూ ఉన్నాయి. అంచేత ఈ శరీరం అనేది ప్రతి నిత్యము శవంగా మారుతుంది. కానీ ఒక్క రాత్రి మాత్రం నీవు శివుడుగా మారు అని తెలియజేసేటటువంటి ఏదైతే పర్వదినం ఉందో అదే శివరాత్రి. ఈ శివరాత్రిలో జాగరణ చేస్తాము మనం. అలాగే శివలింగానికి లింగోద్భవ సమయంలో అభిషేకం చేస్తాము, రుద్రాభిషేకాలు చేస్తూ ఉంటారు. వీటికి వెనుక ఉన్నటువంటి రహస్యాలు ఏమిటి? ఉపవాసం, జాగరణ, అలాగే అభిషేకం, తదనంతరం రుద్రాభిషేకం ఇత్యాది కార్యక్రమాలని మనం చూస్తూ ఉంటాము శివరాత్రి పర్వదినంలో. శివరాత్రి అనగానే మనకు ఒక పౌరాణిక గాథ గుర్తొస్తుంది. అదేమిటంటే
మన పెద్దలందరూ కూడా ఒక కథని ఆధారంగా చేసుకుని సాంకేతికమైనటువంటి ప్రక్రియని దాంట్లో జోడించి మనకి భౌతికమైనటువంటి ఒక క్రియ ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని ఉత్పన్నం చేసేటటువంటి, శక్తిని జాగృతం చేసేటువంటి ఒక ప్రక్రియని ఒక పూజా విధానంగా మలిచి మనకు అందించారు. దానిలో ఉన్నటువంటి రహస్యం ఏమిటంటే, ముందుగా మనం శుద్ధి లేనిది సిద్ధి లేదంటారు. తెల్లవారుజామున ప్రాతకాలానే మనం అన్ని కార్యక్రమాలు ముగించుకుని, అంటే న్యాచురల్ కాల్స్ అన్నింటినీ కూడా ముగించుకుని కాలకృత్యాలు తీర్చుకుని తదనంతరం మనం తలారా స్నానం చేసి మనం శుద్ధిని పొందిన తర్వాత మనం ఈ కార్యక్రమానికి ఉపక్రమించడం అనేది ప్రథమంగా చేయాల్సినటువంటిది. తదనంతరం దేవాలయానికి వెళ్ళడం, శివుణ్ణి ఆరాధించడం, పంచాక్షరి నామజపం చేయడం, ఆలయ ప్రదక్షిణ చేయడం, ఇవన్నీ సహజంగా చేస్తుంటాం. కానీ వీటి వెనక ఒక కథ ఆధారంగా సాగుతుంది. ఏమిటి ఆ కథ అంటే శివరాత్రి కథ. ఒకప్పుడు నేను గొప్ప అని బ్రహ్మ విష్ణు ఇద్దరు కూడా అనుకున్నారట. ఎవరు గొప్ప తెలుసుకుందాం అని ఒక ఇద్దరు కూడా అనుకుంటూ ఒకరినొకరు యుద్ధం చేసుకుంటున్నారట. ఒకరినొకరు వాదోపవాదాలు చేసుకుంటున్నారు. ఆ సమయంలో ఇద్దరి మధ్యన ఒక తేజోవంతమైనటువంటి ఒక తేజస్సు ఆకాశంలోకి వెళ్ళిందట. ఇద్దరి మధ్యన ఎడబాటు వచ్చిన తర్వాత ఇదేమిటో అద్భుతంగా ఉంది, ఒక పని చేద్దాం మనం ఇద్దరం, నువ్వు ఈ యొక్క తేజో రూపానికి మూలం ఎక్కడుందో నువ్వు కనుక్కుని వస్తే నువ్వు గెలిచినట్టు, నేను ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసి దీని యొక్క అంతం ఎక్కడుందో నేను తెలుసుకుని వస్తాను, ఎవరు తెలుసుకుంటే వాళ్ళు గొప్ప అని వారిద్దరూ ఒక నిశ్చయానికి వచ్చారట. ఆ నిశ్చయానికి వచ్చిన తర్వాత ఆయనకి హంసవాహనం ఉంది, ఆయన ఆ ఫ్లై చేయగలిగినటువంటి వాహనం ఉంది కాబట్టి వారేమో ఆకాశ గమనం చేస్తూ బ్రహ్మ ఆ పైకి వెళ్ళారట. తదనంతరం వరాహ రూపంలో విష్ణుమూర్తి మూలాన్ని అన్వేషణ చేయడానికి వెళ్ళారట. ఇద్దరు వెళుతున్నారు. ఎంత వెళ్ళినా విష్ణుమూర్తికి మూలం దొరకలేదు, ఆ పైన వెళ్ళేటటువంటి బ్రహ్మగారికి ఈ యొక్క అంత్యము దొరకలేదు. అయితే ఎంత వెతికినా ఎంత దూరం వెళ్ళినా ఈ ఆద్యంతములు అందడం లేనటువంటి ఒక జ్యోతిస్వరూపం ఏదైతే ఉందో అదే మహాలింగం అని, దాన్ని లింగోద్భవ సమయము అని శివరాత్రి రోజున జరుపుకునేటువంటి సమయం అర్ధరాత్రి 12 గంటలకి జరుపుకుంటాం. దీని వెనుకున్నటువంటి రహస్యం ఏమిటి? సరే, వారిద్దరు వెళ్ళారు. మధ్యలో ఒక గోవు, ఒక మొగల పువ్వు ఇత్యాది ఏవో వచ్చినాయట. ఆ మొగల పువ్వు గోవు సాక్ష్యంగా తీసుకుని నేను చూశాను అని చెప్పి ఆ బ్రహ్మగారు చెప్పడానికి ఇద్దరు సాక్షులను తెచ్చుకున్నాడు. చూశానని చెప్తే వినరేమోనని ఆ కనిపించినటువంటి ఇద్దరిని తీసుకుని వచ్చారట. ఒక గోవు, ఒక మొగలి పువ్వు. పువ్వుల్లోకెల్లా రాజమైనటువంటిది, అంటే కింగ్ ఆఫ్ ఫ్లవర్స్ అంటారు మొగలి పువ్వుని. కాబట్టి అందరిలో గొప్పవాడు సాక్ష్యం చెప్తే నమ్ముతారని మొగలి పువ్వుని తీసుకుని వచ్చారట బ్రహ్మగారు. అయితే జంతువుల్లో గొప్పదైనటువంటి గోమాతను కూడా తీసుకొచ్చారు.
తీసుకుని వచ్చి వెతికి వేసారి విష్ణుమూర్తి కూడా దాని మూలాన్ని తెలుసుకోలేక తిరిగి వచ్చారట. ఇద్దరు ఎదురుపడి, ఏమి నువ్వు చూసావా అంటే, నాకు దాని మూలం ఎంత అన్వేషించినా నాకు దొరకలేదు అని విష్ణుమూర్తి అన్నారట. అయితే నేను చూడగలిగాను, అంత్యమును నేను చూడగలిగాను, నువ్వు మూలం చూడలేకపోయావు అంటే, కావస్తే వీళ్ళిద్దరిని అడుగు నేను చూశానా లేదా అని వాళ్ళిద్దరి వైపు చూపించి, ఏమి నేను అంత్యాన్ని చూశాను కదా గోమాత, నువ్వు చెప్పన్నారు. అనగానే గోవు తల ఊపిందంట, కానీ తోక అడ్డంగా ఊపిందట. అంటే అప్పుడు విష్ణుమూర్తికి అర్థమైంది, గోవు చేత అబద్ధం చెప్పిస్తున్నాడు అని. తల ఎలా అన్నది ఏం కానీ తోక మాత్రం చూడలేదు అని చెప్పిందట అడ్డంగా. సరే, ఇంకా కావస్తే ఇదిగో ఈ మొగలి పువ్వును అడుగు. మొగలి పువ్వు వెంటనే బ్రహ్మగారికి సపోర్టుగా ఆయన అంత్యాన్ని చూశారు అని చెప్పేసింది. అబద్ధం ఆడింది. గోమాత సగం అబద్ధం సగం నిజం చెప్పింది. అంచేతే గోవుకి పృష్ఠభాగాన్ని మాత్రమే దర్శిస్తే మనకు పుణ్యం లభిస్తుంది, నీ ముఖం జ్యేష్ఠాదేవి ఆవరించుగాక అని శాపం పెట్టాడు విష్ణుమూర్తి. మీరిద్దరు అబద్ధం ఆడుతున్నారు అని నాకు తెలుసు, కాబట్టి అబద్ధం సగం అబద్ధం ఆడావు కాబట్టి నీ ముఖం అవునని చెప్పింది, నీ యొక్క పృష్ఠభాగం కాదని చెప్పింది. కాబట్టి నీ పృష్ఠభాగాన్ని లక్ష్మీ నిలయమై ఉంటుంది, నీ యొక్క ముఖ భాగం జ్యేష్ఠాదేవి నిలయమై ఉండుగాక అని చెప్పించాడు. అందుకే ప్రతి ఒక్కరు కూడా గోపూజ గో ఆరాధన చేసేటప్పుడు వెనుక భాగంలో పృష్ఠభాగంలో మాత్రమే మనం పూజ చేయడం చూస్తూ ఉంటాం. అయితే మొగలి పువ్వు పుష్పాల లేకల్లా రాజైనటువంటి మొగలి పువ్వు ఎవరు కూడా పూజకు పనికి రాకుండా పోవాలని శపించారట విష్ణుమూర్తి. అంచేత ఈ పూజకి అంత రాజైనటువంటి పుష్పాల్లో రాజైనటువంటిది, సుగంధంలో రాజైనటువంటి మొగలి పువ్వుని ఎవరు పూజకి ఉపయోగించరు ఆనాటి నుంచి. ఇది కథ. ఈ విధంగా లింగోద్భవ సమయంలో ఈ జ్యోతిర్లింగం ఆవిర్భించినటువంటి సమయాన్ని మనం శివరాత్రిగా జరుపుకుంటాం. ఇది కథ. అయితే శివ ఈ లింగోద్భవ సమయం, ఈ జ్యోతిర్లింగం అంటే, జ్యోతి అంటే విశ్వవ్యాపితమైనటువంటి వెలుగుకి చిహ్నంగా మన వాళ్ళు ఈ జ్యోతిర్లింగాన్ని చెప్తారు. అంటే ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్తు సర్వం కల్విదం బ్రహ్మ అనేటటువంటి ఆయోక్తికి అనుసరించి దైవం అంటే ఒక రూపం కాదు, ఒక ఆకారం కాదు, విశ్వవ్యాపితమైనటువంటి ఒక శక్తి, సకల చరాచర జీవరాశుల్లో ఉండేటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తే ఈశా. ఈశా అంటే శాసించేది, నియమించేటటువంటి ఒక శక్తి పేరు ఈశా. ఈశా అంటే అర్థం ఏమిటి అంటే, ఈ సకల చరాచర జీవరాశిని నియమించి, సృష్టించి, పాలించి, తనలో కలుపుకునేటువంటి త్రిశక్తి స్వరూపం ఏదైతే ఉందో, త్రిశక్తి ఏదైతే ఉందో ఆ శక్తి పేరే దైవము, ఆ శక్తి పేరే ఈశా, ఆ శక్తి పేరే ఈశ్వరుడు, ఆ శక్తి పేరే శివ. శివ అంటే కళ్యాణమని, శుభమని. ఏదైతే సృష్టి స్థితి లయకారకముడైనటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి పేరే శివ. అందుకు అలాంటి శక్తిని ఉపాసన చేసేటటువంటి సమయంలో ఏ విధంగా ఉంటుంది శక్తి అంటే, జ్యోతిర్మయమై ఉంటుంది, జ్యోతిస్వరూపమై ఉంటుంది. అందుగురించి ఆ జ్యోతిస్వరూపాన్ని బ్రహ్మ విష్ణువులకే అలవి కాదు, దాని గురించి తెలుసుకుంటాం అనేటువంటి విషయాన్ని కథ ద్వారా మనకు తెలియజేస్తారు. కాబట్టి
మనం ఈ పౌరాణిక గాథను ఆధారంగా చేసుకుని ఆరాధన, ఉపాసన మనం చేయడం మనం చూస్తూ ఉంటాం. అయితే ముఖ్యంగా శివరాత్రి రోజున మనం లింగోద్భవ సమయం వరకు మేల్కొని ఆ రోజంతా కూడా పంచాక్షరి నామజపం చేస్తూ మనం జాగరణ చేయడం చూస్తుంటాం. అలాగే మనం ఏదైతే ఉపవాసము అంటారు, ఉపవాసము, ఉపాసన. ఉపవాసము అంటే చాలామంది అనుకుంటారు ఆ రోజు తినేటటువంటి భోజనం మానేసి దానికి సబ్స్టిట్యూట్గా వేరే ఏవో అల్పాహారాలు తీసుకుంటూ అవి కూడా కడుపు నిండా భుజిస్తూ ఉంటారు. ఇది కాదు ఉపవాసం అంటే. అంటే సామీప్యము అని అర్థం, అంటే దగ్గరగా ఉండడం. వాసము అంటే ఉండడం, అంటే సమీపమునందు, సామీప్యమున వసించుట ఉపవాసం. ఎవరికి సామీప్యముగా అంటే దేవాలయంలో దేవుడికి దగ్గరగా ఉండి పంచాక్షరి నామజపం చేస్తూ ధ్యానం చేస్తూ లోపల ఉన్నటువంటి ఆ శివతత్వాన్ని మనం అనుభవించడాన్ని ఉపవాసం అంటారు. అంటే భగవంతుడికి సామీప్యంగా ఉండడము. లేదండి, శివుడు అంటే ఎవరో కాదు, మనలో అంతర్గతంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఏదైతే ఉందో, లేకపోతే జీవుడు ఉన్నాడో, దేవుడు ఉన్నాడో, వారిని మనం ఈ శరీరాన్ని వదిలి సమాధి స్థితిలో మనను దర్శించడం, అంటే ఆత్మ దర్శనం చేయడాన్ని ఉపవాసం అంటారు. ఎవరైతే ధ్యానావస్థలో, సమాధి అవస్థలో ఉంటారో వాళ్ళకి నిద్ర, ఆహారము అనేది అవసరం ఉంది. మేము కూడా హిమాలయాల్లో తపస్సు చేస్తున్నటువంటి సమయంలో ఆహారము, నిద్ర, దప్పిక ఇవన్నీ కూడా ఉండవు. ఎందుకంటే శారీరక స్థితిలో ఉన్నప్పుడే మనకి ఆహారం యొక్క ఆవశ్యకత ఏర్పడుతుంది. శారీరక స్థితి దాటి, మానసిక కక్షని దాటి, భౌతిక కక్షని దాటి ఆధ్యాత్మిక స్థితిని అనుభవించేటటువంటి వారికి ఎలాంటి ఆకలి, దప్పకలు, నిద్ర ఉండదు. అందుచేత ఉపవాసం అనేది సహజంగా ఏర్పడేది కానీ మనం చేసేది కాదు. మీరు చేయాల్సింది భగవంతుడికి సామీప్యమునందు వసించడము. భగవంతుడు అంటే ఎవరు? పూర్ణత్వం చెందినటువంటి ఆత్మస్థితే భగవాన్. భగవహ అంటే పూర్ణత్వము, వాన్ అంటే ఆ పూర్ణత్వం సిద్ధించిన వారు అని అర్థం. మనలో ఉన్నటువంటి ఆత్మ పూర్ణుడై ఉన్నాడు. ఆ పూర్ణత్వ స్థితిని ఎవరైతే పొందుతారో వాళ్ళు భగవాన్ అని చెప్పబడతారు. కాబట్టి భగవంతుడు అంటే ఎక్కడో ఉన్నాడని, ఎక్కడ లేడు? ఎక్కడా లేడు. ఎక్కడా లేడు, అన్ని చోట్ల ఉన్నాడు. సర్వం కల్పితం బ్రహ్మ. నీ అంతర్యామిగా ఉండి నీలోనే ఉన్నటువంటి జీవుడే శివుడని, ఆ జీవుడుగా చూస్తే లౌకిక ప్రపంచం వైపు ప్రయాణం చేస్తుంది. అలాగే శివుడుగా చూస్తే అంతఃప్రపంచం వైపు ప్రయాణం చేస్తుంది. కాబట్టి మన అంతరంగంలో ఉన్నటువంటి మన ఆత్మతత్వమే శివుడుగా భావన చేసేటటువంటి ఒకనొక స్థితిని పొందినప్పుడు ఉపవాసం దాని అంతటదే జరుగుతుంది. అంటే లోపల ఉన్నటువంటి శివుడికి సామీప్యముగా వెళ్ళడాన్ని ఉపవాసము అని అంటారు. అంటే జాగరణ. జాగరణ అంటే ఏమిటి? జాగో అనే పదం నుంచి జాగరణ వచ్చింది. అంటే ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత అని మన ఆర్యోక్తి తెలియజేస్తుంది. అంటే ఉత్తిష్ట, అందరూ లేచి ఉంటారు, జాగ్రత్తగా ఉండరు. జాగ్రత్త అంటే మేలుకొని ఉండడం. అయితే లేచి ఉండడం వేరు, మేల్కొని ఉండడం వేరు.
అందరూ లేచి ఉన్నాం కానీ మన యొక్క ఆలోచనల్లో బందీలై ఉంటాము. నడుస్తూ ఉంటాము కానీ నడుస్తున్నాం అనేటువంటి భావనలో మనం ఉండవు. నడుస్తూ వేరే ఆలోచన చేస్తూ ఉంటాం. అలాగే తింటూ ఉంటాము. తింటున్నప్పుడు తింటున్నాము అనేటటువంటి క్రియ అందు మన మనసు లగ్నమై ఉంటే అది యోగం అవుతుంది. కానీ మన ఆలోచన వేరొక చోట ఉంటే అది రోగం అవుతుంది. కాబట్టి మనం ఏ క్రియ చేస్తున్నప్పటికీ ఆ క్రియ అందు మనం లగ్నాన్ని అంటే స్పృహని కలిగి ఉండితే అది యోగమనే తెలియజేస్తుంది. యోగం అంటే వేరే ఏవో ప్రక్రియలు చేయక్కర్లా. మన జీవితంలో దైనందిన జీవితంలో మీరు నడుస్తున్నప్పటికీ, కూర్చున్నప్పటికీ, చేస్తున్నప్పటికీ, చూస్తున్నప్పటికీ, వింటున్నప్పటికీ, అంటున్నప్పటికీ, మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీరు మీ స్పృహని కలిగి ఉండడం. కాన్షియస్, యూ షుడ్ మెయింటైన్ ద కాన్షియస్ at any moment in your life, then it's called yoga. యోగా అనే దానికి మనం చాలామంది ఏమనుకుంటున్నారు, అందుకే భగవద్గీతలో కూడా నేను యుద్ధం చేయను అంటే అర్జునుడికి చెప్పాడు, యోగస్థః కురు కర్మాణి. అంటే నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని యోగివై చెయ్యాలి. యోగివై అంటే योग माने जोड़ना, जोड़ के काम करो, जोड़ के काम करो, वो छोड़ के नहीं करना चाहिए. काम छोड़ के, that means you should align your mind and intellect towards the work. Work is worship, then it become worship. అంటే చేసే పని ఏదైతే ఉందో ఆ పని మానసికంగా భౌతికంగా నీవు దాని యందు లగ్నమై దాని యందు జోడించి చేస్తే అప్పుడు అది యోగం అవుతుంది. యోగా అంటే ఒక గంట చేసేది కాదు, ఒక గంట దాన్ని శిక్షణ పొంది మనం మిగతా 23 గంటలు అంటే యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అని చెప్పారు. అంటే మనకి ఆహారం యందు విహారం యందు మనసు బుద్ధి లయమై చేయాలి. అంటే దాన్ని అనుభవిస్తున్నప్పుడు మీరు ఈ చర్య ఈ క్రియ జరుగుతున్నప్పుడు మీ మనసు పక్కకి జరగకుండా ఉంటే అది యోగం అవుతుంది, అది పక్కకి తొలగితే అది రోగం అవుతుంది. అంచేత మీరు యోగా 1 గంట మెడిటేషన్ చేస్తున్నారే, ఉదయం సాయంత్రం మెడిటేషన్ చేస్తున్నారు అంటే మీరు మెడిటేషన్లో ఏం తెలుసుకుంటారంటే మీరు మనసుని అనుసంధానం చేసే ఒక ప్రక్రియని ధారణని మీరు పొందుతూ ఉంటారు. ఆ ధారణ ఏ పని చేస్తున్నారో ఆ పని యందు మీరు ధారణ కలిగి ఉంటే మీరు అది యోగం అవుతుంది. అంటే 1 గంట ధారణ చేసేటటువంటి శిక్షణ పొంది తదనంతరం 23 గంటలు కూడా ఆ ధారణని మీ దైనందిన జీవన విధానంలో మీరు అనుసరించినట్లయితే మీ జీవన పర్యంతము కూడా మీరు యోగిగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మన జాగరణ చేసేటప్పుడు ఆహారము విహారము వ్యవహారము చేష్ట కర్మ స్వప్నము అవబోధము అంటే నిద్రించడం కూడా యోగమే, మేలుకొని ఉండటం కూడా యోగమే. ఎంత మేలుకోవాలి, ఎంత నిద్రించాలి, ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోకూడదు. అలాగే విహారం ఎక్కడెక్కడ తిరగాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఎక్కడ ఏ ఏ ప్రదేశాలని సందర్శించాలి, వేటిని కూడదు, అలాగే ఎలాంటి కర్మను ఆచరించాలి, ఎలాంటి చేష్టలని మనం చేయాలి చేయకూడదు అనేటువంటి విషయాలు లోతుగా మనం పరిశీలించి మన జీవన విధానాన్ని నడిపించడం జాగరణ. అంటే జాగు అంటే నువ్వు కాన్షియస్గా ఉండు అని, అంతేగాని రాత్రిపూట మెలకుగా ఉండడానికి 4-5 సీరియళ్ళు లైన్గా చూడడం, లేకపోతే ఒక టికెట్ మీద 6 సినిమాలు 4 సినిమాలు చూడడం, ఇది జాగరణ మాత్రం కాదు.
కాబట్టి జాగరణ అంటే భగవంతుడి యొక్క విషయమేందు ఎరుక కలిగి ఉండడము. మనలో మనల్ని మనం తెలుసుకునేటువంటి ఒకే ఒక రాత్రి శివరాత్రి. అది తెలుసుకోకపోతే ఈ శివరాత్రి కూడా మీకు శివరాత్రిగానే మిగిలిపోతుంది. అంచేత జాగరణ గురించి మీరు తెలుసుకున్నారు, అలాగే ఉపవాసం గురించి కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు జాగరణ ఉపవాసము తదనంతరం మళ్ళా సముద్ర స్నానం చేస్తూ ఉంటారు, లేకపోతే నదీ స్నానం చేస్తూ ఉంటారు. ఈ నదీ స్నానం చేసేటప్పుడు మన కటి స్నానం అని చేయాలి. కటి స్నానం అంటే బొడ్డు వరకు నీరులో ములగాలి. ఈ మధ్యన కుంభమేళాకి మోకాళ్ళ వరకే నీళ్ళు పెట్టారు. అక్కడ ఇలా కుదరదు, బొడ్డు వరకు నీళ్ళు ఉండాలి. ఇది సాంప్రదాయం. ఎందుకంటే దీని వెనక ఒక రహస్యం ఉంది. బొడ్డు అనేది మన శరీరానికి, నాడీ మండలానికి ఒక కేంద్ర బిందువు. 72,72,10,211 నాడుల యొక్క ప్రవాహం అక్కడి నుంచి కనెక్ట్ అయి ఉంటుంది. అది కేంద్ర బిందువు. అంచేత ఈ సబ్స్టేషన్ లాంటిది, ఈ పైన ఉన్నటువంటి స్టేషన్కి, శరీరంలో ఉన్న కింద భాగానికి పై భాగానికి మధ్యలో ఉండేటువంటి పవర్ సబ్స్టేషన్ లాంటిది. ఇది ఇక్కడి నుంచి పవర్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటుంది నాభి కేంద్రంగా. అందుకే నాభి కేంద్రంగానే ఈ విశ్వంలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఈ నాభి కేంద్రంగానే మనకి అనుసంధానమై ఉంటుంది. ఇది యాస్ట్రల్ బాడీకి సంబంధించిన విషయం. అంటే ఇప్పుడు కూడా మీ యొక్క నాభి నుంచి ఈ విశ్వం అనేటటువంటి ఈ ప్రకృతి మాత, విశ్వమాతకి అనుసంధానమై ప్రతి మనిషి కదులుతూ ఉంటాడు. మీరు ఉదాహరణకు చూసినట్టయితే అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు ఆస్ట్రోనాట్స్ అంటారే, వ్యోమగాములు, వీళ్ళందరూ కూడా అంతరిక్షంలో స్పేస్ వాక్ అని చేస్తుంటారు. అంటే తల్లిని వదిలినటువంటి బిడ్డ బయట తిరుగుతుంటాడు, పాకుతూ వెళ్ళిపోతుంటాడు తల్లికి దూరంగా. అరే తల్లి ఏం చేస్తుంది, కొంచెం దూరం వెళ్ళే వరకు కూడా చూస్తుంది, ఇంకొంచెం దూరం వెళ్ళిన వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి తీసుకొస్తుంది. మరి ఇంతకుముందు ఏం చేస్తుంది, చేతులతో పట్టుకోలా, కళ్ళతో పట్టుకుంటుంది. ఈ కళ్ళకి మధ్యన జరిగేటువంటి ప్రక్రియ మీరు కనుక అదేదో కెమెరా ఉందట, ఆ కెమెరా ద్వారా కెర్లియనో ఏదో కెమెరా ఉంది, దాంతో చూస్తే కళ్ళలోంచి బిడ్డ వైపు ఒక విద్యుత్ తరంగాలు వెళ్తూ ఉంటాయి, తెల్లటి కిరణాలు వెళ్ళి ఆ బిడ్డ వెళ్ళే వరకును ఆపద వస్తున్నాను కానీ లటకను పట్టుకుని మళ్ళీ వాడు ఒంట్లోకి చేర్చుకుంటుంది. అలాగే బిడ్డను ఉయ్యాలలో వేసి ఊపేసి పడుకోబెట్టిన తర్వాత తల్లి వంట చేస్తుంటే తల్లికి చెవుల నుంచి సిగ్నల్ వెళ్తూ ఉంటుంది. ఎప్పుడు ఏంటి, బిడ్డ లేచేయడానికి పరిగెత్తుకుని వచ్చేస్తుంది. అంటే ఇవన్నీ కూడా మీకు కనిపించకుండా జరిగేటువంటి కొన్ని ప్రక్రియలు. ఇది ఒక సూక్ష్మ గ్రాహ్యమైనటువంటి బుద్ధి కలిగిన వాళ్ళకి అందేటటువంటి విషయాలు. అలాగే మన బొడ్డు నుంచి సిల్వర్ కార్డ్ అంటారు. అంటే తల్లి మనకి జన్మనిచ్చింది ఈ విశ్వమాత. కాబట్టి ఆ తల్లితో మనం బొడ్డుతో అనుసంధానమై ఉంటాం నాభిస్థానం నుంచి. అంచేత ప్రకృతిలో ఉన్నటువంటి ఏ శక్తినైనా పొందాలంటే, జలంలో ఉన్నటువంటి ఆ యొక్క మాతృశక్తిని పొందాలంటే కటి స్నానం అనేది మనకి పెట్టారన్నమాట. బొట్టు వరకు ములిగినప్పుడు గంగలో ఉన్నటువంటి ఆ శక్తి మనకి వస్తుంది. మనలో ఉన్నటువంటి అశుద్ధిని తొలగించి సిద్ధిని ప్రసాదించేటటువంటి ఒక ప్రక్రియని మన ఋషులు, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో చూడండి. ప్రతి ఒక్క ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శక్తిని కూడా ఎలా పట్టుకోవాలో మనకి ఆధ్యాత్మికమని, పూజలని, కొన్ని సాంకేతికమైనటువంటి కథలను పెట్టేసి వాటిల్లో మనకి ఆచారాలుగా మలిచి ఇచ్చిన వారు మన సైంటిస్టులు, వాళ్ళు అందించింది సైన్స్. కాబట్టి అపారమైనటువంటి శక్తిని పొంది మానవుడు
తనలో ఉన్నటువంటి అధ్యాత్మ శక్తిని ఏ విధంగా జాగృతి చేసుకోవాలో మన పండగల ద్వారా మనకు తెలియజేశారు. కాబట్టి అటువంటి ఋషులకి మనం అందరం కూడా సదా రుణపడి ఉంటాం. కాబట్టి ఋషిప్రోక్తమైనటువంటి శివరాత్రి సముద్ర స్నానం చేసి సముద్రంలో అప్పుడు ఆ యొక్క తిథిలో మనకేమవుతుందంటే ఈ యొక్క లింగోద్భవం అంటే సర్వవ్యాపితమైనటువంటి శక్తి మొత్తం ప్రకృతి వ్యాపితమై మనకి బలీయంగా పనిచేసేటటువంటి దినాలనే మనకి పండగలుగా మన పెద్దలు పెట్టారు. అవి కూడా అమావాస్య, పూర్ణిమ. అమావాస్య అంటే ఏంటి? అటు శుక్లపక్షం కాదు, ఇటు కృష్ణపక్షం కాదు. పూర్ణిమ అంటే అటు శుక్లపక్షం కాదు, ఇటు. అందుగురించి ఏమిటంటే సంధి సమయాలు అన్నమాట. మన పండుగలు ఏవొచ్చినా సరే ఒక సంధిలో వస్తుంది. ఏమండి, ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్యలో ఉన్న సంధి ఎవరిదండి? అందరిది. అంటే అపారమైనటువంటి శక్తి ప్రవాహం జరిగేది సంధి. అలాగే దానికే సంధ్య అంటుంటారు. త్రిసంధ్యా వేళల్లో మనం సంధ్యావందనం చేయడం భారతీయ సనాతన సాంప్రదాయం. సంధ్యావందనం చేసేటప్పుడు కూడా సంధిలో ఉన్నప్పుడు రాత్రి పగలకి సంధి, ఉదయం మధ్యాహ్నానికి సంధి, మధ్యాహ్నము సాయంత్రానికి సంధి, రాత్రికి సాయంత్రానికి మధ్య సంధి. ఈ సంధ్యా సమయంలో దాన్ని సంధ్య అంటారు. సంధ్యలో ఎప్పుడూ కూడా కాలం పనిచేయదు. ఒక నిమిషం చేశారనుకోండి కొన్ని కోట్ల ఫలితం వస్తుంది. ఒక గంట చేస్తే కొన్ని కోట్ల గంటలు చేసిన ఫలితం వస్తుంది. ఎందుకంటే అక్కడ టైం క్యాలిక్యులేట్ కాదు కాబట్టి దాన్నే 0 అవర్ అంటారు. 0 అవర్లోనే శక్తి చాలా అపారంగా మనం పొందే అవకాశం ఉంది. కాబట్టి మన పెద్దలందరూ కూడా మనకి ఆయా సందుల్లో మన ఉపాసన అనేటటువంటి ఒక ప్రక్రియని మనకు అందించారు పూజలో. ఈ పూజలో జరిగేటువంటి షోడశోపచార పూజలు ఇవన్నీ కూడా వాటి వెనక రహస్యాలు చెప్పుకుంటే అనేకమైనటువంటి సైంటిఫిక్ రీజన్స్ మనకు కనపడతాయి. మనలో ఉన్నటువంటి ఆత్మశక్తిని ఏ విధంగా జాగృతి చేసుకోవాలో, మన జీవితాన్ని ఏ విధంగా తరింప చేసుకోవాలో, మన బంధ విముక్తిని ఎలా పొందాలో మన పెద్దలు నిర్దేశించి అందించినటువంటి ఒక మహత్తరమైనటువంటి బృహత్తరమైనటువంటి ప్రక్రియలే మన పండుగలు. పండ ఆత్మ విషయాబుద్ధి అంటారు. మనల్ని ఆత్మశక్తిని జాగృతం చేసుకునేటువంటి బుద్ధిని మనకు అందించడానికి ఈ పండుగలు వచ్చినవే కానీ కేవలం భౌతికంగా వాటిని ఏదో ఫ్యాషన్ కోసము లేకపోతే వినోదం కోసము ఇవి మనకి ఇచ్చినవి కాదు. విజ్ఞానం కోసం, జ్ఞానం కోసం అందించినటువంటి పండుగలన్నింటినీ కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అంతేకాదు రాబోయే యువత అంతా కూడా మీ భవితని మీరు నిర్దేశించుకోవాలి. మన యొక్క భారతీయ సనాతన సంప్రదాయంలో ఉన్నటువంటి పండుగలు ప్రతి ఒక్కటి కూడా మీరు లోతైనటువంటి పరిశీలన చేస్తే మీరు ఎప్పటికీ కూడా మన సాంప్రదాయాన్ని వదిలి అన్యమైనటువంటి సాంప్రదాయాల్ని ఆచరించరు. కాబట్టి మహత్తరమైనటువంటి శక్తిని మీరు పొందేటటువంటి అవకాశం ఈ పండుగల్లో ఉందని తెలుసుకుని మనం అందరం కూడా ప్రపంచానికి శాంతిని అందించేటువంటి ప్రక్రియలన్నీ కూడా భారతీయ సనాతన సాంప్రదాయంలో ఉన్నాయని, వాటి యందు మీరు 25 సంవత్సరాలు చదువుకుంటున్నారు. కానీ రోజుకి 1 గంట సనాతన సాంప్రదాయం వైపు దృష్టి మళ్లించండి. దానిలో ఉన్నటువంటి లోతైనటువంటి రహస్యాలని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే మీరు ఈ చదువుల కంటే మన యొక్క సనాతన సాంప్రదాయ విలువలే మనకు విలువలై మన జీవితానికి రక్షణై ప్రపంచానికి శాంతిని అందించే శాంతిదూతలుగా మీరు మారేటటువంటి అవకాశం ఉంది. మీరందరూ కూడా శక్తియుక్తులతో మీరు ఈ ప్రపంచాన్ని రక్షించేటటువంటి వారుగా, రక్షకులుగా, భారతీయ సనాతనీయులుగా మీరు మిగులుతారు. కాబట్టి శివరాత్రి వెనుక ఉన్నటువంటి సముద్ర స్నానంలో కొన్ని మాలిక్యూల్స్ శక్తివంతంగా పనిచేస్తుంటాయి. ఆ రోజు ఆ మాలిక్యూల్స్ మన బొడ్డు కేంద్రంగా అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేస్తూ
శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని అందిస్తూ, మానసికమైనటువంటి ప్రశాంతతని, సంతులనాన్ని అందిస్తూ, హార్మనీ అంటే శరీరంలో ఉన్నటువంటి హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తూ, మన యొక్క మానసిక స్థితిని ప్రశాంతంగా ఉంచి ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని పొందేటటువంటి ఒక ప్రక్రియని సముద్ర స్నానంలో మనం పెట్టారు. అంటే టూకీగా చెప్తున్నాం. ఒక్కొక్క విషయాన్ని మీకు చెప్పాలంటే, దాంట్లో ఉన్నటువంటి అనేక రహస్యాలను చెప్పాలంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క 10 గంటల వరకు చెప్పగలుగుతాం. అంచేత టూకీగా మీరు అర్థం చేసుకుని మీరు స్వయంగా వీటిని మీరు రీసెర్చ్ అంటే ఏమిటి, పరిశోధన చేసి మీరు తెలుసుకోండి. మీ స్వీయ అనుభవంతో వీటి అనుకున్నటువంటి రహస్యాలన్నీ మీకే తెలుస్తాయి. అయితే జాగరణ అయింది, అలాగే మనకి జాగరణ తర్వాత ఉపవాసం తర్వాత సముద్ర స్నానం, నది స్నానం. అంటే నదిని ఒకసారి ఉదాహరణగా తీసుకోండి. నదికి వెళ్ళినప్పుడు నది మన మది నదిగా చేసుకోండి అనుకుంటాం. అంటే నదీ ప్రవాహం ఏ విధంగా ఉన్నది? ఆ నది ఎక్కడో ఎత్తైన పర్వతాల్లో పుట్టి అది ప్రవహిస్తూ ఉంటుంది. ఎన్నెన్నో ఎత్తులు పల్లాలు చూస్తుంది, వంపులు సుడులు అన్నీ చూస్తుంది. జీవన ప్రయాణం కూడా ఒక నది లాంటి. మనం ఎక్కడో పుడతాం, ఎక్కడెక్కడో తిరుగుతాం, ఎక్కడెక్కడో చేస్తాం, తిరిగి గమ్యాన్ని చేరుతాం. ఈ గమ్యాన్ని చేరేలోపు నది పుట్టిన తర్వాత గమ్యాన్ని చేరడం అంటే కొందరు మృత్యు అనే గమ్యం చేరుతారు, కొందరు యోగులు అమృతత్వాన్ని పొందుతారు. ఎవరు అమృతత్వాన్ని పొందుతారు, ఎవరు మృతత్వాన్ని పొందుతారు అంటే నదిని ఆదర్శంగా చేసుకున్న వాళ్ళు అమృతతుల్యమైనటువంటి మోక్షం అనేటువంటి సాగరంలో లయం అవుతారు. ఎవరైతే ఆధ్యాత్మికమైనటువంటి జీవన విధానాన్ని లేకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా వరద గురైనటువంటి కట్టలు దించుకున్నటువంటి నదిలాగా వాళ్ళ ప్రవాహం ఉంది. కట్టలు దించుకున్న నది దాని గమ్యాన్ని చేరలేదు. అందుకే మనం కూడా భక్తి, శ్రద్ధ అనే 2 కట్టలతో, నీతి, న్యాయం అనేటువంటి 2 కట్టలతో, మనకి ఏవైతే ద్వంద్వము అనేటువంటి 2 ఉన్నాయో వాటిని కట్టలుగా పెట్టుకుని మన జీవితాన్ని ఆధ్యాత్మిక సాగరం వైపు నడిపించాలి. అంటే దారిలో నదులు ఎందుకు పుడుతున్నాయంటే మనకి పరోపకారార్థాయ వహంతి నద్యః అంటారు. పరుల ఉపకారార్థమై నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. వాటికి ఏ స్వార్థం లేదు. మీరు ఎంతెంత మురికిని తీసుకుని వచ్చి ఆ నదిలో కలిపినా తాను ప్రవాహం తాను సాగిస్తూ ఎన్నెన్ని కర్మాగారాల కాసారాన్ని, కాలుష్యాన్ని నదుల్లో మనిషి స్వార్థపరుడై కనిపిస్తుంటే అలా చూస్తూ తన ముందుకు సాగిపోతూనే ఉంటుంది. దాహం వేసిన వారికి దాహం తీరుస్తుంది, ఆకలి వేసిన వాడికి సస్యానికి అందించి ఆకలి తీరుస్తుంది, అశుద్ధిగా ఉన్న వాళ్ళకి శుద్ధినిచ్చి అశుద్ధిని తను కలుపుకుంటుంది. కర్మాగారాల కాసారాన్ని తన యొక్క గడుపులో దాచుకుని ముందుకు ప్రవహిస్తూ ఎంతమందికో దాహార్తిని తీరుస్తూ ఎంతో నేలని సస్యశ్యామలం చేస్తూ ఆకలిని అందరికీ ఆకలిని తీరుస్తూ అమ్మగా ముందుకు సాగిపోతుంది. తన యొక్క గమ్యాన్ని చేరిపోతుంది, ఆత్మసాగరాన్ని చేరిపోతుంది. అంచేత మీ మదిని నదిలా చేసుకోవడానికి నదీ స్నానం చేసినప్పుడు మీకు ఈ స్ఫురణ కలగాలి. ఈ కథని మీరు ఆధారంగా చేసుకుని కదలాలి. అప్పుడే ఈ కథ సార్థకమవుతుంది. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క భారతీయ సనాతన సాంప్రదాయ సారథులు కావాలి, వారధులు కావాలి, రథులు కావాలి. మీరు కదలాలి. మన యొక్క సంప్రదాయాన్ని, వాటి వెనుకున్నటువంటి రహస్యాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు సముద్ర స్నానం, నది స్నానం అయింది.
మనకి ఇక అభిషేకం, రుద్రాభిషేకం. రుద్రాభిషేకం అంటే రుద్రహ అంటే ఇట్స్ ఎన్ యాక్టివిటీ, అంటే ఒక క్రియ, ఒక ప్రక్రియని రుద్ర అంటారు. మనకి ఏకాదశ రుద్రులు ఉన్నారు అని అంటారు. ఏకాదశ రుద్రులు అంటే ఆ రుద్రాభిషేకంలో ఓం భో, ఓం భోః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని ఒక భూః భువః మహః జనః తపః సత్యం, ఇలా ఇవి అనేటప్పుడు మనకి ఒక ప్రక్రియ శరీరంలో జరుగుతుంది. భూహు అన్నప్పుడు మూలాధార చక్రంలో ఉన్న శక్తి ఉత్పన్నమవుతుంది. భువః అంటే స్వాధిష్టానం, అలాగే మణిపూరకం, అనాహత, విశుద్ధి అని ఈ పంచ వ్యాహృతులు పలికినప్పుడు మనలో ఈ ఒక్కొక్క శక్తి కేంద్రంలో ఉన్న శక్తి ఏకీకృతమవుతుంది, అంటే అనుసంధానం చేసి పైకి వెళ్ళేసరికి 6 చక్రాల్లోకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చేసరికి మళ్ళా 6 చక్రాలు. అంటే ఈ 5 చక్రాల్లో ఉన్నటువంటి పంచభౌతిక చక్రాలు అంటారు. అంటే ఆజ్ఞాచక్రం కాకుండా విశుద్ధి వరకు ఉన్నటువంటి చక్రాలని, చక్రాలు అంటే ఏమీ కాదు, ది సర్క్యూట్ ఆఫ్ ద ఎనర్జీస్, ఎనర్జీ సర్క్యూట్స్ అన్నమాట. ఇవి పవర్ సర్క్యూట్స్. ఈ పవర్ సర్క్యూట్స్లో ఉన్నటువంటి పవర్ని ఒకే కేంద్రంగా అలైన్మెంట్ చేసేటువంటి ప్రక్రియని మనకు రుద్రాభిషేకంలో మనకు పెట్టారనమాట. అంటే భూహు అంటే పృథ్వీతత్వం, పృథ్వీ ఆపహ తేజః వాయురాకాశమేవచ, పంచభూతాలు అనమాట. పంచభూతాలకి పంచ వ్యాహృతులు ఉన్నాయి. భూహు భువః శువః మహా జనః తపః అనేటటువంటి ఈ 5 వ్యాహృతుల్ని పలకడం ద్వారా ఒక ప్రాణాయామ ప్రక్రియ జరిగి మనలో ఉన్నటువంటి ఇడా పింగళ నాడుల్లోంచి సుషుమ్నా నాడులో ప్రవేశించే ఒక ప్రక్రియని మంత్రశాస్త్రం ద్వారా మనకు అందించి అనుగుణంగా జరిగేటువంటి తంత్రం ఏదైతే ఉందో, అభిషేకాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనలో ఉన్నటువంటి శివుని జాగృతి చేసి బయట ఉన్నటువంటి శివలింగం మీద పోయడం వల్ల శివలింగంలో ఉన్నటువంటి శక్తి, శివలింగం అంటే ఇట్స్ అన్ ఎలిప్సాయిడ్స్ అంటారు. దాని ఆకృతి ఏమవుతుంది, దిక్కులు లేకుండా ఉంటుంది. శివలింగానికి దిక్కులు ఉండవు, శివలింగమే అందరికీ దిక్కు. అందుకు మీకు దిక్కు లేనటువంటిది ఏదైతే ఉందో దాంట్లో శక్తి నిక్షిప్తమై ఉంటుంది. అన్నీ కూడా మనకి గెలాక్సీల్లో కానీ శరీరంలో కానీ మీకు ఎక్కడ ఏ ఫామ్ చూసినా సరే ఆ ఫామ్ శివలింగ ఆకృతిలో ఉంటుంది. చూడండి, మన వేలు చూడండి, ఎండ్ చూస్తే శివలింగ ఆకృతిలో ఉంటుంది. మన వేళ్ళన్నీ కూడా శక్తి కేంద్రాలు. మీకు అందుకే మీకు శీతలమైన ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు వెంటనే వేడి చల్లబడిపోతుంది. ముందుగా కాడి వేడి చూడండి, అంటే మన ఎండ్స్ అన్నీ కూడా శివలింగ ఆకృతిలో ఉంది. శివలింగ ఆకృతి ఎక్కడైతే ఉంటుందో అక్కడ శక్తి, అపారమైనటువంటి శక్తి నిబిడీకృతమై జాగృతమై ఉంటుందన్నమాట. అందుకే మన పెద్దలందరూ కూడా శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేయడం అని ఇవన్నీ పెట్టారు. ఎప్పుడైతే మనలో శక్తి కొంచెం హీనమవుతుందో, శక్తి విహీనంలో అవుతారో, అప్పుడు రీఛార్జింగ్ సెంటర్ ఏ విధంగా అయితే మన సెల్కి మాట్లాడి వీక్ అయిపోతుందో అప్పుడు మళ్ళా ఛార్జింగ్ పెడితే మళ్ళా రేగి ఆ విధంగా మనకి కొన్ని శక్తి కేంద్రాలను పెట్టి వాటి చుట్టూ ప్రదక్షిణ చేసేటటువంటి గొప్ప ఒక సైన్స్ని మనకు అందించారు. ఒక ఆచారం అని, దైవం అని, పూజ అని పెట్టి మనకు అపారమైన శక్తిని అందించడానికి మన పెద్దలు ప్రయత్నం చేశారు, మన ఋషులు ప్రయత్నం చేశారు. కాబట్టి వేళ్ళు మీరు ఎక్కడికైనా వెళ్ళండి, చలి ప్రదేశాలకు వెళ్ళండి, వెంటనే చలి వేళ్ళకి వచ్చేస్తుంది. అందుకే మనకి నమస్కారం అనే సంస్కారం ఉంటుంది. ఈ రెండు కలిపిన వెంటనే నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ, రెండు పోల్స్ ఒకటి అయినప్పుడు శక్తి విడుదలవుతుంది, శక్తిని పొందేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఏదైనా విగ్రహం దగ్గర వెళ్ళినప్పుడు శక్తి కేంద్రం అన్నమాట. ఏదైనా ఆలయాలంటే
అక్కడికి వెళ్ళినప్పుడు 2 చేతులు జోడించి శిరస్సు వంచినప్పుడు వెంటనే శిరస్సులోకి డైరెక్ట్ కరెంట్ అనేది, విద్యుత్ అనేది ప్రవహించేటటువంటి ఒక ప్రక్రియను మనకు పెట్టారు. ఇంతటి మహత్తరమైనటువంటి ఆచరణ, కర్మాచరణ మరి ఈ భూమండలం మీద మరొక దేశంలో, మరొక మతంలో, మరొక ప్రాంతంలో ఎక్కడ ఇంత లోతైనటువంటి విజ్ఞానం ఎవరికీ లేదు. కాబట్టి ఇలాంటి మహత్తరమైన బృహత్తరమైనటువంటి విజ్ఞానం మీకు మాత్రమే ఉంది, భారతీయ సంతతికి మాత్రమే ఉంది. కాబట్టి భారతీయ సంతతికి అర్థమైనట్టుగా ఈ విషయాలు మరొకరికి ఎవరికి కూడా కొన్ని జన్మలెత్తిన అర్థం కావు. కాబట్టి మీరు మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ప్రతి పండగని, దాని వెనుకున్న రహస్యాన్ని విశ్లేషించి, విచారించి, శోధించి, పరిశోధించి, సాధించి మీ జీవితానికి ఉపయోగపడేటట్టు చేసుకోండి. మీకు తెలియనప్పుడు పెద్దల్ని ఆశ్రయించి, సత్పురుషులను ఆశ్రయించి వీటి వెనుకున్న రహస్యాల్ని తెలుసుకున్నట్టయితే ప్రతి పండగ దండగ కాదు, ప్రతి పండగ ఆనందాన్ని అనుభవించడానికి, మన యొక్క ఆత్మశక్తిని జాగృతి చేయడానికి ఉపయోగపడే విధంగా దాన్ని మలిచి మనకు అందించినటువంటి వారు మన ఋషులు. వారికి ఏ స్వార్థం లేకుండా ఈ లోకం అంతా కూడా శాంతిగా ఉండాలని, విశ్వశాంతికి దోహదపడాలని, ఈ భారతీయ సంతతి అందరికీ ఉపయోగపడాలని వారు కోరుకున్నారు. అదేవిధంగా ప్రపంచ దేశాలన్నింటిలోనూ కూడా ఈరోజు అంతరిక్షంలో వ్యోమగామిగా ఒక స్త్రీ భగవద్గీతను పట్టుకొని ఇప్పుడు అంతరిక్షంలో ఉందంటే ఈ సమయానికి అంతరిక్షంలో ఉంది భగవద్గీత. ఏ గ్రంథం ఇంతవరకు అంతరిక్షానికి చేరుకోలేదు. పని చంద్రుడి మీద శివశక్తి స్థలం అనేటువంటి పేరు పెట్టి ఒక స్థలానికి పెట్టాం. అంటే ప్రపంచంలో ఎవరూ శివశక్తుల్ని అంతరిక్షంలోకి తీసుకువెళ్ళలేదు. అంటే ఈ విజ్ఞానం అంతా ఎక్కడి నుంచి వస్తుంది? మన డిఎన్ఏలో ఉంది. మన భారతీయులకు మాత్రమే సొంతమై ఉన్నది. భారతీయ యువత భవితంతా మీది. కాబట్టి యువత అంతా కూడా మన పండగల్ని, వాటి వెనుకున్న రహస్యాల్ని శోధించండి, సాధించండి. ఈ ప్రపంచానికి మీరే రేపటి నిధులు, ప్రతినిధులు కూడా. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా భారతీయ సంతతి మాత్రమే దిక్సూచిగా మారబోతుంది. ప్రపంచ శాంతికి భారతీయ సంతతి మాత్రమే దిశ దశ నిర్దేశించగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి ఏకైక దేశం ఏదైనా ఉంటే అది భారతదేశం మాత్రమే. ఎందుచేత భర్తభూమి, వేదభూమి, వేద విజ్ఞానం అంతా కలిగినటువంటి. కాబట్టి సైంటిస్టులు ఏదైనా కనిపెడితే అది వినాశనము, విధ్వంసం వైపు దారితీస్తుంది. అది కేవలం వ్యాపారానికే ఉపయోగపడుతుంది. మీ సుఖాన్ని అందిస్తుంది, సందేహం లేదు. మీకేదో తత్కాలమైన సంతోషాన్ని అందిస్తుంది, కానీ ఆనందాన్ని ఎప్పటికీ ఇవ్వలేదు సైంటిస్టుల ప్రయత్నం. అందుకే సైంటిస్ట్స్, మన ఋషులు అందించింది ఆనందానికి అవధులు లేనటువంటి ఆనందాన్ని పొందేటువంటి అవకాశాన్ని కల్పించేవే ఈ పూజా విధానాలు, మన యొక్క పండుగలు. ఇక ఉపవాసం, జాగరణ, సముద్ర స్నానము లేకపోతే నది స్నానము అయింది. ఇక మిగిలింది రుద్రాభిషేకం. ఈ రుద్రాభిషేకంలో మనం చెప్పుకున్నట్టు చక్రాలలో ఉన్నటువంటి శక్తిని జాగృతం చేసి ఆ యొక్క శివం అనేటువంటి శక్తి సహస్రాలకు ప్రవేశించడానికి ముందు జరిగే ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియని సాంకేతికంగా చేయిస్తూ కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే వచ్చేటటువంటి శక్తి ఏదైతే ఉందో శివరాత్రి రోజున మీరు చేసేటటువంటి ప్రక్రియని మీరు అవగాహనతో సాంకేతికమైనటువంటి లోపాలు లేకుండా చేసినట్టయితే మీకు సంవత్సరానికి సరిపడబోయేటటువంటి శక్తి జాగృతి అయ్యి మీరు సంవత్సరం అంతా కూడా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో, మానసిక ప్రశాంతితో, ఆధ్యాత్మిక శక్తితో మీరు జీవించే అవకాశం కలుగుతుంది. అది రుద్రాభిషేకంలో
ఉపయోగించేటువంటి ద్రవ్యాలు కానీ, పంచగవ్యాలు కానీ, పంచామృత స్నానం కానీ. పంచామృతాలు అంటే పంచ చక్రాలని శుద్ధి చేసి సిద్ధి కలిగించేటటువంటి ఒక ప్రక్రియ. శివలింగం అంటే శక్తి కేంద్రంలో ఉన్నటువంటి శక్తిని డెఫిషియన్సీని ఫుల్ఫిల్ చేసుకోవడానికి శివలింగం ఎదురుగా వెళితే మీకు ఆ రోజు ఆ శక్తి సంవత్సరానికి సరిపడది ఛార్జ్ అవుతుంది అన్నమాట. ఏదో టూకీగా చెప్తున్నాను మీకు, రహస్యాలన్నీ కూడా మీరు గురు పరంపరలో తెలుసుకోవాలి. తద్వ్యక్తి ప్రణపాతీన పరిప్రశ్నైన సేవయ. మీరు సేవ ద్వారా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందితే వారు దానిలో ఉన్నటువంటి సంపూర్ణ రహస్యాన్ని మీకు అందజేస్తారు. అయితే శివలింగానికి అభిషేకం ఎప్పుడు కూడా శక్తి ఎప్పుడు కూడా ఒక అణు రియాక్టర్ లాంటి. శివలింగం ఒక అణు రియాక్టర్ లాంటి. అణు రియాక్టర్లో ఎప్పుడు కూడా అణు విస్ఫోటనం చెందినప్పుడు శక్తి విడుదలవుతుంది. ఆ శక్తి చాలా వేడిగా ఉంటుంది, హీట్ జనరేట్ చేస్తుంది. అంచేత శివలింగంలో ఎప్పుడూ కూడా వేడి రన్ అవుతూ ఉంటుంది. ఆ వేడికి వచ్చేటువంటి శక్తి లోక వినాశనానికి దారితీస్తుంది. అందుకే శివలింగాకృతి ఎక్కడున్నా సరే దాని మీద ప్రాణ ప్రతిష్ఠ చేసిన శివలింగం అంటే మంత్రం ద్వారా దానిలో ఉన్నటువంటి మాలిక్యూల్ అలైన్మెంట్ జరుగుతుంది. దాన్ని ప్రాణ ప్రతిష్ఠ అంటారు. ప్రాణ ప్రతిష్ఠ అంటే ప్రాణాన్ని తీసుకురావడం, అంటే లైఫ్ ఫోర్స్ని దాంట్లో ఇన్స్టాల్ చేయడం. అణువులు ఉన్నాయి అణు రియాక్టర్లో, కానీ ఫైర్ చేయకపోతే హీట్ జనరేట్ అవుతుంది, ఎనర్జీ జనరేట్ అవుతుంది. కేవలం అణు రియాక్టర్ ఉంటే సరిపోదు. అణు రియాక్టర్లో ఆ శివలింగ ఆకృతిలో ప్రాణ ప్రతిష్ఠ సమయంలో మంత్రం ద్వారా అంటే సౌండ్ ద్వారా దాన్ని లోపల ఉన్నటువంటి యాటమ్ని బర్న్ చేస్తుంది. అనేక యాటమ్స్ యొక్క కలయికతోటి శివలింగం ఏర్పడుతుంది. అణు రియాక్టర్లో ఏ విధంగా లేయర్స్ పైన పెట్టి అణు రియాక్టర్ చేసి ఇన్లెట్ అండ్ అవుట్లెట్ అణు రియాక్టర్ ఉంటుంది. ఇన్లెట్ అంటే ఏంటంటే నీళ్ళని పంపిస్తుంటారు, అవుట్లెట్ ద్వారా వేడి నీళ్ళు బయటకు వస్తుంటారు, చాలా చల్లటి నీరు పంపిస్తుంది. అలాగే మన శరీరం అనేది కూడా ఒక అణు రియాక్టర్ లాంటిది. అలాగే శివలింగం కూడా ఒక అణు రియాక్టర్ లాంటిది. వీటిలో ఎప్పుడైతే శక్తి కేంద్రాలను ఉద్దీపన చేసామో శరీరం మాకు చూడండి, ఈ వెంట్రుకలు ఉన్నాయి. ఈ వెంట్రుకలు మేము అగ్ని సంస్కారం చేసాం. చూడండి, అగ్ని సంస్కారం చేయడం అంటే ఏంటి? లోపల అగ్నిని రగిలిస్తాం అన్నమాట. ఒక ప్రక్రియ ద్వారా తంత్రం ద్వారా లోపల అగ్నిని ప్రజ్వలింపజేసినప్పుడు ఇది చూడండి ఎలా అయిపోయినాయి, మాడిపోయింది. అంటే ఇలాగ చుట్టుకుపోతాయి అన్నమాట. బాహ్యంగా అగ్నిలో ప్రవేశపెడతాం, లోపల అగ్ని ఎప్పుడైతే వచ్చిందో ఒళ్ళంతా పొగలు వచ్చేస్తుంటే ఒక ప్రక్రియ చేసినప్పుడు, ఆ ప్రక్రియ చేసినప్పుడు ఇవేమవుతాయంటే చుట్టుకుపోతాయి, ఇలా సాగిపోతాయి, పైకి లెగిస్తుంటాయి. ఇలా ధ్యానంలోకి వెళ్ళి ఆ ప్రక్రియను చేసిన వెంటనే ఈ పాముల్లాగా ఎలా వెళ్ళిపోతుంటాయి. అది చూస్తే భయంకరంగా ఉంటుంది మీకు. అలాంటి ప్రక్రియలు మన శరీరంలో ఒక విద్యుత్ కేంద్రం, ఇది అణు రియాక్టర్, ఇది దీంట్లో ఉన్నటువంటి శక్తిని ఉపయోగించట్లా మనం దాన్ని కప్పేసి మనం అగ్ని సంస్కారం అంటారు, జటాజుట సంస్కారం అంటారు. ఈ ఎందుకు చేసుకుంటామంటే మామూలుగా జుట్టు ఉంచుకోవచ్చు కదంటే, మామూలుగా చుట్టుకున్నప్పుడు సాత్వికమైనటువంటి సాధన చేయడానికి మామూలుగా ఉన్నటువంటి యాంటీనాస్ అన్నమాట. అంటే శక్తిని విడుదల చేసి శక్తిని రిసీవ్ చేసుకునేటటువంటి ఒక సెన్సరీ యాంటీనాస్ అన్నమాట. అంచేత ఇవి కూడా లెక్క ఉంటాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే దీనికి ఒక లెక్క ఉంటుంది. అన్ని యాంటీనాలే ఉండాలి, ఒకటి ఎక్కువ కానీ ఒకటి తక్కువ కానీ ఉండకూడదు. ఈ చూడండి, ఈ యాంటీనాలు అన్నీ కూడా మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తుంటుంది అన్నమాట సాధన చేసేటప్పుడు. ఇవన్నీ కూడా మీకు చూడండి, ఒక్కొక్క కేంద్రంలోకి వెళ్ళి సెన్సరీ ఆర్గన్స్ని ఆపరేట్ చేస్తుంటారు. ఏదో తెలియక పిచ్చోళ్ళు అయి పెడుతున్నారు ఈ భారతీయులు అందరూ కూడా ఎర్రోళ్ళు అని అనుకోకండి. వీటి అన్నిటి వెనక కూడా రహస్యాలు ఉన్నాయి. ఈ రహస్యాలని మీ అందరికీ బోధించేది కాదు, ఇది అనుభవించేటటువంటి విషయం. కాబట్టి చూడండి, ఒక్కొక్క కేంద్రంలో చూడండి ఈ మధ్యలో ఏ కేంద్రం ఉండాలో, ఇది ఎంత పొడవు ఉండాలో అంత పొడవు. అంటే ఒక్కొక్క దానికి నిర్దేశించబడినటువంటి
ఒక క్యాల్కులేషన్స్, మ్యాథమెటిక్స్ అంటే గణిత శాస్త్రం ఆధారంగా ప్రతి ఒక్కటి కూడా సైన్స్తో సహా అన్నీ కూడా నిర్దేశించబడి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భారతీయులు పిచ్చోళ్ళు అనుకోవద్దు. భారతీయ ప్రక్రియలన్నీ కూడా ఇది ఆధ్యాత్మికమైనటువంటి ఒక ఈ లోకం, ఈ శాస్త్రవేత్తలు ఇంకొక 1000 సంవత్సరాలు కాదు కదా, 10,000 సంవత్సరాలు వాళ్ళు అధ్యయనం చేసిన తెలియనటువంటి విషయాలు ఒక యోగ శాస్త్రం ద్వారా, యోగ ప్రక్రియ ద్వారా మనం పొందవచ్చు. ఇక్కడ ఇలా తీసిన తర్వాత దీన్ని ఇక్కడ ఈ రూపంలో పెట్టామనుకోండి, ఒక రకమైనటువంటి ప్రక్రియకి ఆధారమై పనిచేస్తుంది. ఇలా చుట్టి ఇలా పెడితే ఇది ఒక రకమైన శక్తిని ఉత్పన్నం చేస్తుంది. తర్వాత మళ్ళా దీన్ని రకరకాలైన ప్రక్రియలు అనమాట. ఈ యొక్క యాంటీనాస్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, తంత్రానికి, యంత్రానికి, మంత్రానికి అనేటువంటి ఒక పరిజ్ఞానాన్ని కలిగినటువంటిది మన భారతదేశం. కాబట్టి ఎవరు పిచ్చివాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. పిచ్చివాళ్ళు ఎవరైనా ఉంటే ఇది తెలియని వాళ్ళు మాత్రమే. దీని గురించి తెలియని వాళ్ళు అందరూ పిచ్చివాళ్ళు. వాళ్ళంతా రిచ్గా ఉన్న పిచ్చివాడి కింద సమానం. కాబట్టి భారతీయ సనాతన సాంప్రదాయానికి వారసులైనటువంటి ప్రతి ఒక్క యువత కూడా మన పండుగల గురించి తెలుసుకోండి. ఈ యొక్క ప్రక్రియలో ఏదైతే శివలింగాన్ని 12 జ్యోతిర్లింగాలని, ఏంటి 12 జ్యోతిర్లింగాలంటే 6 చక్రాలు ఆరోహణ, 6 చక్రాలు అవరోహణ. దీంట్లో వెనక ఉన్నటువంటి రహస్యాల్ని మీరు 12 జ్యోతిర్లింగాల గురించి తెలుసుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా చెప్పడానికి మీకు చెప్పిన అర్థం కావు. ఎంచేతంటే గురు పరంపరలో మాత్రమే మీకు దీనికి సంపూర్ణమైనటువంటి అవగాహన వస్తుంది. అప్పటి వరకు మీకు మేము చెప్పినా కూడా మీరు అంతగా అర్థం చేసుకోలేరు. కానీ కాబట్టి మీరు గురు సేవ ద్వారా మాత్రమే ఈ రహస్యాల్ని మీరు పొందగలుగుతారు అని గమనించండి. ఇక ఏకాదశి రుద్రుడు, మన శరీరంలో ఉన్నటువంటి రుద్ర అంటే యాక్టివిటీ, అంటే ప్రక్రియ. రుద్రుడు ఏం చేస్తాడు? తాండవం చేస్తుంది. తాండవం చేయడం అంటే ఏంటి? పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో నృత్యం చేయడం అని అనుకుంటారు. నృత్యం అంటే ఏంటంటే ఇట్ ఈజ్ అన్ యాక్టివిటీ, ఇట్ ఈజ్ ఏ ప్రక్రియ. అదే క్రియాయోగంలో క్రియ అంటుంటారు. లోపల మీరు చేసేటటువంటి ఒక క్రియ ఏదైతే ఉందో దాని పేరు రుద్ర. ఎంతమంది రుద్రులు ఉన్నారు? 11 మంది రుద్రులు ఉన్నారు. ఎవరి 11 మంది శరీరంలో తాండవం చేస్తున్నారు అంటే మనకి ప్రాణము, అపానము, వ్యానము, సమానము, వ్యానము, ఉదానము అని 5 ప్రాణాలు ఉంటాయి. 5 ప్రాణాలలో మనకి 5 రుద్రులు అన్నమాట. ఒక ప్రాణం ఏం చేస్తుందంటే మన శరీరం లోపలికి ఏది తీసుకోవాలన్నా ప్రాణం పనిచేస్తుంది, యాక్టివిటీ రుద్ర. బయటికి ఏది పంపించాలన్నా అపానం పనిచేస్తుంది. వాడికి ప్లేసులు ఉన్నాయి, ఎవరెవరు ఎక్కడ ఉంటారనేది, ఏ రుద్రుడు ఎక్కడ ఉంటాడు. మన బయట కూడా చూస్తే ఈ భూమండలం మీద ఒక్కొక్క రుద్రుడు ఒక్కొక్క చోట ప్రతిష్టాపన చేయబడి ఉంటాడు. మీకు ఏ రుద్రుడి యొక్క పని జరగట్లేదో ఆ రుద్రుడి యొక్క ఆలయానికి వెళ్ళి మీరు ఆ ప్రక్రియను చేస్తే మన శరీరంలో రుద్రుడి యాక్టివిటీ సరి అవుతుంది. ఇప్పుడు కొందరు పిల్లలకి తేనుగులు వచ్చేస్తున్నాయి, గ్యాస్ ప్రాబ్లం చిన్న వయసులోనే. ఇంకా వాళ్ళకి ఏముంటుంది? సుఖం ఉండదు, సంతోషం ఉండదు, తిండి ఉండదు, ఏముండదు. దానికి కారణం ఏంటి? సమానం అనేటటువంటి రుద్రుడు సరిగా పనిచేయట్లేదు, బ్యాలెన్సింగ్ లేదన్నారు. బ్యాలెన్సింగ్ యాక్టివిటీ ఎప్పుడైతే పోయిందో జీవితం అది బరువుగా, భారంగా, ఎంత నిద్రపోయినా, ఎంత తిన్నా, ఏం పని చేసినా నిరుత్సాహం తప్పితే ఏముండదు. ఈ మధ్యన ప్రపంచవ్యాప్తంగా ఈ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్స్ అనే ఈ యొక్క ఏదో డాక్టర్స్ స్పెషల్గా వచ్చారు. ఎందుకు? ఇప్పుడు
గ్యాస్ ప్రాబ్లం వచ్చింది అన్నాడట డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే. ఏంటి మా ఇంట్లో ఎప్పుడు కట్టిపోయి వాడతాం, మా గ్యాసే లేదు, డాక్టర్ ఏం చదివాడో కానీ గ్యాస్ ప్రాబ్లం అంటున్నాడు. అంటే గ్యాస్ ప్రాబ్లం ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ ప్రాబ్లం అనేది పెరిగిపోయింది. ఎందుకు అంటే అది సమాన వాయువుని నియంత్రించేటువంటి యోగ ప్రక్రియను కనుక చేస్తే అది తెలియదు. ట్యూబ్లెట్లు ట్యాబ్లెట్లు ఏవో వేసుకుంటారు. దానివల్ల మరింత జటిలంగా తయారవుతుంది. కాబట్టి వారు జీవితంలో ఏ సుఖాన్ని అనిపించలేదు. గ్యాస్ ప్రాబ్లం ఎప్పుడైతే వచ్చిందో జీవితంలో మొత్తం శరీరంలో అన్ని వ్యాధులకి మూలం ఇదే ప్రాబ్లం. ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ కానీ హార్మోన్స్ కానీ అన్నీ ఇన్బ్యాలెన్స్ అయిపోతాయి గ్యాస్ ప్రాబ్లమ్స్. అందుకు ఈ సమానం అనేటువంటి రుద్రుడు సరిగ్గా పనిచేయాలి. ఇట్స్ మేక్ ఎ హార్మనీ ఇన్ యువర్ బాడీ, దట్ ఈస్ సమాన రుద్ర. అందుకే సమానాయ స్వాహ. ఏంటో ఖాళీ లేదు ఎవరికి. పూర్వం ఈ జేబులు లేవు, జాబులు లేవు. ఎవరి పని వాళ్ళు చేసుకున్నా వాళ్ళకి జాబ్. ఇంట్లోనూ వంట చేస్తే అదొక జాబు, తిరగలు విసిరితే అదొక జాబు, ఒట్లు దంచితే అదొక జాబు. వీళ్ళందరికీనేమో డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు, వీళ్ళేమో బానిసలై బ్రతుకుతున్నారు. ఉద్యోగం చేస్తూ ఉద్యోగం పేరుతో బానిసలు. యజమానిగా ఉండాల్సిన ప్రతి ఒక్కరు బానిసలుగా మారారు. కానీ భారతీయ సనాతన సాంప్రదాయంలో యజమానులుగా తయారు చేసే విద్యా విధానం ఉంది, కానీ బానిసలుగా బ్రతికేటటువంటి విద్యని అంటే చదువులు వచ్చినాయి. అంచేత మీరు బానిసలు కాదు, మీరు రాజులు కండి, యజమానులు కండి. ఆ విద్యా విధానం భారతదేశంలో మాత్రమే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తించండి, మనకి ఏకాదశి ఋతుల్లో ప్రాణము అపానము, ప్రాణము కింద అపానము మధ్యలో సమానము. వ్యానము అనగానే మన శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. ఉదానము అంటే శరీరంలో చేతులు కాళ్ళు కదిలించడానికి ఉపయోగపడేవి. వీళ్ళందరూ కూడా 5 రుద్రులు. ఉపప్రాణములని ఇంకొక 5 రుద్రులు ఉన్నారు. నాగము, కూర్మము, కృక్రము, దేవదత్తము, ధనంజయము. మన కంట్రేపలు ఎలా కొట్టుకుంటున్నాయంటే ఇక్కడ ఒక మిషన్ ఉన్నాడట, ఇక్కడ ఒక రుద్రుడు ఉన్నాడు. తుమ్ముతున్నారంటే ఒక రుద్రుడు తుమ్మడానికి ఉపయోగపడే ఎనర్జీ యాక్టివిటీ ఇట్స్ కాల్డ్ ఉపప్రాణం. ఆవలింతలు ఆవలించటానికి. ఆవలింతలు ఎందుకు ఆవలిస్తారు తెలుసా? ఎందుకు ఆవలించాలి అంటుంటారు. ఎందుకు? బ్రెయిన్కి ఎప్పుడైనా ఆక్సిజన్ తగ్గినప్పుడు మనకి అది నోటు ద్వారా తీసుకుంటే, మనకి ప్రాణాయామ ప్రక్రియల్లో కూడా కొన్ని ప్రాణాయామాలు నోటు ద్వారా చేస్తాం. ముక్కు ద్వారా చేసే కాకుండా కొన్ని ప్రాణాయామాలు ఉన్నాయి, అది క్రియలుగా వాడుతుంటాం. వాటిని వాడి మనం ఆత్మశక్తికి అవరోధం కలిగించే వాటిని ఎలా నిరోధించాలో మన పెద్దలు నిర్దేశించి ఎన్నో ప్రక్రియలను అందించారు. కాబట్టి మనకి నాగ, కూర్మ, కృక్ర, దేవదత్త, ధనంజయ అనేటటువంటి మనకి ఉపప్రాణాలు. అంటే 5 పంచప్రాణాలు, ఉపప్రాణాలు. ఈ ఉపప్రాణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దశవిధ ప్రాణాలు కూడా 10 రకాల ప్రాణాలు ఒక మూల ప్రాణం నుంచి వస్తుంది. దాన్ని అనిలము లేక మహా అనిలము అని అంటారు. అనిలం అనేటువంటిది 11వ రుద్రుడు అనమాట. ఆ రుద్రుడి నుంచి ఈ దశవిధ ప్రాణాలు అనే రుద్రులు వస్తారు. ఈ రుద్రాభిషేకంలో చెప్పే మంత్ర, తంత్ర, యంత్ర ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి ఏకాదశ రుద్రులు రీయాక్టివేట్ చేయడం, రీఛార్జ్ చేయడం అనేటువంటి ప్రక్రియ
రుద్రాభిషేకం ద్వారా మనం చేస్తుంటాం. కాబట్టి శివరాత్రిలో ఇంకా అనేక రకాలైన రహస్యాలు ఉన్నాయి. ఈ మాత్రం చాలా అనుకుంటున్నాను. శివోహం శివోహం శివోహం. మనం ఈ శివరాత్రి పర్వదినంలో తెలుసుకోవాల్సిన విషయాల్ని కొంచెం మీకు అర్థమయ్యేట్టుగా చెప్పాలని ప్రయత్నం చేశాను. మీకు అర్థమైతే నేను ధన్యుడిని, మీకు అర్థం కాకపోతే నా ప్రసంగం వ్యర్థమైనట్టే. కాకపోతే మనం ఒకసారి మన యొక్క ఋషిప్రోక్తమైనటువంటి రహస్య ప్రక్రియల గురించి మనం తెలుసుకునేటువంటి అవకాశాన్ని ఈరోజు మనకు కలిగినందుకు మనం అందరం కూడా ధన్యులు. ఇది కనుక అర్థం చేసుకుని మీరు కూడా ధరించినట్టయితే మరింత ప్రయోజనం చేకూరగలుగుతుంది. విన్నవారికి, చూసిన వారికి, అర్థం చేసుకుని అనుభవించే వారికి ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కలగాలని, శివరాత్రిని శివరాత్రిగా మిగిలిపోకుండా మీరందరూ కూడా ఆధ్యాత్మికమైన ఉన్నతిని పొందాలని ఆ పరమేశ్వరుని అర్థిస్తూ ప్రార్థిస్తూ సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం సత్సత్. సమస్తలోకా సుఖినో భవంతు. సమస్తలోకా సుఖినో భవంతు. సమస్తలోకా చరాచర శ్రేయో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.